హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. మనిషి మనసు ఎప్పుడూ ఒక చోట ఉండదండి. అంటే ఇవాళ ఒక గోల్ పెట్టుకుంటే రేపు ఇంకోటి బాగుందంటే ఇంక దాని మీదకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇవాళ ఈ పని చేద్దాం అనుకుంటే సెకండ్ గ్యాప్లో ఇంకేదైనా థాట్ వస్తే దాని మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ఈవెన్ నేను కూడా ప్రాక్టికల్గా నా లైఫ్లో ఇది చేసేదే చెప్తున్నాను. కొన్నిసార్లు ఒక మీటింగ్లో మనం ఇన్వాల్వ్ అయ్యి ఉంటే జస్ట్ 5 minutes అని అంటాను. ఆ 5 minutes కాస్త 1 hour అవుతుంది. ఆ 1 hour నుంచి బయటకు వచ్చిన తర్వాత చూస్తే చుట్టుపక్కల ఇంకో 10 పనులు కనిపిస్తూ ఉంటాయి. ప్రయారిటైజ్ కూడా చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. గోల్ కూడా అంతే. కొన్నిసార్లు ఒకటి అనుకుని చేస్తామంటే 10-15 రకాలు కనిపిస్తుంటాయి. బట్ ఆ కన్సిస్టెన్సీ ఎక్కడ మెయింటైన్ చేయాల్సిన అంటే కన్సిస్టెన్సీ ఎక్కడ కనిపించదు. ఆ కన్సిస్టెన్సీ ఒక మనిషి ఏ ఆలోచన లేకుండా నిశ్శబ్దంగా స్తబ్దతతో కూడుకున్నటువంటి స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళిపోవాలి అని అంటే ఎలా? నారాజు, ఇది నిజంగా నువ్వు అడిగిన ప్రశ్న మామూలు ప్రశ్న అయి ఉండొచ్చు, కానీ చాలా రంగాల్లో అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తులందరూ కోరుకునే కాన్సన్ట్రేషన్ అది. నిజానికి మహాభారతంలో ధర్మరాజును యక్షుడు ప్రశ్నలు అడుగుతాడు. చాలా ప్రశ్నలు. ప్రాణం ఉన్నను కదలనిది ఏది అంటే కోడిగుడ్డు. అట్లాగా గాలి కంటే వేగమైనది ఏది అంటే మనస్సు అని చెప్తాడు. అసలు గాలి ఎంత వేగంగా వీస్తుందో మనకు తెలుసు. అంతకంటే వేగంగా మనసు ఉంటుంది. అంటే మనస్సు చంచలమైంది. మనస్సు మారుతూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది. కదులుతూ ఉన్నప్పుడు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి కదులుతున్నప్పుడు ఒక చోట ఆలోచన ఏదో రెండో చోట కదిలిన చోటుకి ఇంకో ఆలోచన ఉండే అవకాశం చాలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సన్నని గీత ఉంటుంది నారాజు. మనసు ఒక సన్నని గీత దాటితే సంపూర్ణంగా దీనికి ఆపోజిట్గా ఆలోచిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, పొద్దున్నే నిర్భయంగా ఉన్నవాడు సాయంత్రానికి భయంతో ఫీల్ అవ్వచ్చు. ఇందాక నేను అనుకున్నది దాని మీద శ్రద్ధ ఉన్నది, సడన్గా దాన్నే నేను అశ్రద్ధ వహించవచ్చు. ఆ సన్నటి గీత దాటితే మనసు ఏదైతే భయం నుంచి, నిర్భయం, శ్రద్ధ నుంచి అశ్రద్ధ ఎట్లా అయితే మారతాడో దాన్ని మనం సాధించాల్సిన అవసరం ఉంది. అది సాధించాలంటే 3 రకాలైన పవర్స్ మనకు ఉండాలి. పవర్ అంటే అదేదో చాలా పెద్దదని అనుకుంటాం. 3 రకాలైన ఎడ్యుకేషన్ మీద, నాలెడ్జ్ మీద ఫోకస్ చేయగలిగితే మనం అద్భుతంగా సాధించవచ్చు. నెంబర్ 1, సంకల్ప శక్తి. నాకు ఏం కావాలో గట్టిగా సంకల్ప శక్తి ఉండాలి. శక్తి అంటే మళ్ళీ ఇదేదో మన చేతిలో ఉండేది కాదే అనుకోవచ్చు. చిన్నగా ఎట్లా సాధించవచ్చు అంటే సంకల్ప శక్తి. నేను ఈరోజు స్వీట్ తినకూడదు అనుకున్నాను, నాన్ వెజ్ మానేయాలనుకున్నాను, రైస్ తినకూడదు అనుకున్నాను. అంటే చాలామంది ఆలోచన కాబట్టి నేను అనుకున్నాను. లేదా పొద్దున్నే లేవాలని అనుకున్నాను. సంకల్ప శక్తి ఏంటంటే మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి ఆ రోజే రాత్రి లేట్ అవుతుంది, నిద్రపోవడానికి ఆ రోజే చలి మొదలు పెడుతుంది, నిద్ర లేకుండా ఉండడానికి. ఏ రోజు మీరు స్వీట్ తినకూడదు అనుకున్నారో ఆ రోజే ఎవరో బర్త్డే చేసుకొని మీకు స్వీట్ ఆఫర్ చేస్తారు, కేక్ ఆఫర్ చేస్తారు. మీరు అనుకున్న సంకల్పాన్ని బ్రేక్ చేయడానికి పరిస్థితులన్నీ మూటగట్టుకొని, పని కట్టుకొని మీ దగ్గరికి వచ్చి మనం బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తారు. అయినా మీరు బ్రేక్ కాకుండా ఉండడమే సంకల్ప శక్తి. రెండోది విశ్లేషణ శక్తి. విశ్లేషణ అంటే నేను ఏదైనా సాధించాలంటే ఏం వదలాలి, ఏం పట్టుకోవాలి, ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి, ఏది అవసరం, సాధించిన వాళ్ళు ఏం చేశారు, నేను సాధించాలనుకుంటే నేనేం చేయాలి అనేది విశ్లేషణ. విశ్లేషణ వల్ల ఏంటో తెలుసా, నేను ఎప్పుడైనా విజువలైజ్ చేసుకోవాలనుకుంటే ఏది విశ్లేషించానో అది నేను సాధించినట్టు విజువలైజ్ చేసుకోగలను. అది విశ్లేషణ శక్తి. విశ్లేషణలో చాలా బ్రేకప్ ఉంటుంది. అంటే నీకు ఎంతో తీక్షణంగా ఒక విషయం గురించి ఆలోచిస్తే తప్ప విశ్లేషణ రాదు. నేను ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే ఏం చేయాలి, ముందు నేను మనశ్శాంతిని సాధించాలి, ఆ తర్వాత సొల్యూషన్స్ ఎక్కడున్నాయో వెతకాలి, ఒక సొల్యూషన్ని పట్టుకొని దాని మీదే పని చేయాలి. ఇదంతా విశ్లేషణ. ఇది విశ్లేషణ శక్తి. మూడవది సాధనా శక్తి. సాధన అంటే ప్రాక్టీస్. నువ్వేం చేయాలనుకున్నావు రోజు కొంత సమయం కేటాయించి సాధించు. సాధించడం అంటే ఏంటి? ప్రాక్టీస్ చేయడం. ప్రాక్టీస్ 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 టిల్ యూ సక్సీడ్. ఈ ప్రాక్టీస్ ఎప్పుడైతే చేయడం మొదలు పెడుతూ ఉంటావో అది అలవాటుగా మారుతుంది. ఎప్పుడైతే అలవాటుగా మారిందో అదే పని నిన్ను బాధ పెట్టదు, ఇబ్బంది పెట్టదు. నిద్ర లేవడం అలవాటుగా పడినవాడు నిద్ర వస్తున్నా సరే నిద్రపోలేడు, అది అలవాటుగా మారింది కాబట్టి మన సంకల్ప శక్తి, విశ్లేషణ శక్తి, సాధనా శక్తి, ఈ 3 శక్తులు ఎప్పుడైతే ఉన్నాయో మీరు మెల్లిగా విజయం వైపు అడుగులు పెట్టడం మొదలు పెడతారు. ఈ 3 శక్తులు ఏం చేస్తాయంటే మనసు అటు ఇటు పారిపోకుండా, అనవసరమైన విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయకుండా,
అవసరమని తెలిసినా వాటి మీద శ్రద్ధ చూపలేని బలహీనత నుంచి బయటపెట్టేటట్టు ఈ శక్తులన్నీ మూడు మిమ్మల్ని ఈ మనసు ఉదయం ఏం ఆలోచించావో, మధ్యాహ్నం ఏం ఆలోచించగలవో, సాయంత్రానికి కూడా అదే ఆలోచనను పట్టి ఉంచుకునే గట్టిగా ఉన్న పట్టుదల శక్తిని కూడా మేము పొందగలం. ఇవన్నీ ఉన్నప్పుడు మనిషి ఏదైనా సాధించగలనన్న ఫస్ట్ నమ్మకం పెరుగుతుంది. నమ్మకం ఎప్పుడైతే పెరుగుతుందో తను ఇన్వెస్ట్ చేసే టైం ఏదైతే ఉందో, సమయం దేని మీద గడుపుతున్నాడో అది ఖచ్చితంగా నువ్వు సాధించే లక్ష్యం వైపే అది ఉంటుంది. ఇలా మనిషి ఆలోచించినప్పుడు చాలా సులభమైన విషయాలు ఒక్కసారి పేపర్ తీసుకొని నేను చెప్పినవి, నేను ఏ శక్తి నేను డెవలప్ చేసుకోవాలా, ఇందులో ఏమేమి విషయాలు ఉన్నాయి నేను నేర్చుకోవాల్సినవి, నేను ప్రాక్టీస్ చేయాల్సినవి అని మీరు ఆలోచిస్తే స్పష్టమైన చిత్రం మనకు కనిపిస్తుంది. ఈ చిత్రాన్ని నేను కనుక విజువలైజ్ చేసుకోగలిగితే, అంటే నేను ఎలా విశ్లేషిస్తున్నానో, ఎలా సాధిస్తున్నానో, ఎలా గట్టిగా ఒక ఆలోచనను పట్టుకొని అటు ఇటు దారి తప్పకుండా ఒకే ఆలోచన పట్టుకొని ఉండగలుగుతున్నాను అని నేను విజువలైజ్ చేయగలిగితే, దృశ్యీకరించుకోగలిగితే, భవిష్యత్తు నిర్మాణం చేసుకోగలిగితే, ఆ నిర్మాణం చేసుకున్న నా ఆలోచన నన్ను అదే నిర్మాణం వైపు నడిపిస్తుంది, అక్కడికే వెళ్ళేటట్టు చేస్తుంది. ఇతర ఆలోచనలు నా కంటబడినా సరే ఆలోచనలు నన్ను డిస్ట్రాక్ట్ చేయకుండా చేస్తాయి. నా కంట కనిపించేది ఒకటే ఒకటి, నేను ఏం సాధించాలనుకున్నానో, ఏం పొందాలనుకున్నానో, ఎక్కడికి చేరాలనుకున్నానో అది తప్ప నాకు మిగతా ఏవీ కనిపించని స్థితి మనిషిని సాధిస్తాడు. అది సాధించడానికి మనిషి అశాంతి, అభద్రత, అశ్రద్ధ వదిలితే, మనిషికి అశ్రద్ధ ఏమవుతుందిలే అన్నది అశ్రద్ధను వదిలేయాలి, శ్రద్ధను చూపించాలి. ఎందుకంటే అది నువ్వు సాధించాలనుకున్న లక్ష్యం, నీ బేబీ, దాని మీద నువ్వు శ్రద్ధ వహించాలి. అశాంతి ఎప్పుడైతే అశాంతి ఉందో, ప్రశాంతత సాధించని వాడు న్యాచురల్గా దేన్ని జీవితంలోకి ఆహ్వానించలేడు. అంత అశాంతితో ఉన్న వ్యక్తి ఎప్పుడు పోతుందన్న భయంలో ఉంటాడు, అభద్రతలో ఉంటాడు. ఈ అభద్రతను వదిలేసి, అశాంతిని వదిలేసి శ్రద్ధను నువ్వు గనక నీ సొంతం చేసుకోగలిగితే, నువ్వు ఏదైనా ఇది నాదే అనే ధైర్యం నీకు రావడమే కాదు, నీ రెండు చేతులు ఎప్పుడైతే నువ్వు చాస్తావో, ఈ రెండు చేతుల చేత నీకు కావాల్సిన దాన్ని నువ్వు ఈజీగా నీ జీవితంలోకి ఆహ్వానిస్తావు. ఆహ్వానించేది నీ ఆలోచనలు, నువ్వు ఆహ్వానించింది, నువ్వు చేసే పని అన్నీ ఒకటే అవుతాయి. అప్పుడు జీవితంలోని సంపూర్ణ ప్రశాంతత సాధించగలవు, విజయాన్ని సాధిస్తావు. ఫ్యాంటాస్టిక్ నాలెడ్జ్ అండి.